अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल वकीत। आप देख रहे हैं एमएनटी न्यूज़। आने वाले इंतखाबात में बीजेपी 300 से ज़ायद सीटों पर कामयाबी हासिल करेगी। टीआरएस से बीजेपी में शामिल हुए महबूबनगर के साबिका एमपी एपी जितेंद्र रेड्डी ने आज इनके मकान पर मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि इन्होंने मज़ीद कहा कि केसीआर ने मुझे पर सर्जिकल स्ट्राइक किया था अपनी बेटी कविता के लिए, इसीलिए मैंने मेरी जो पुरानी पार्टी बीजेपी में आया हूं। बीजेपी के लिए काम करूंगा, तेलंगाना में बीजेपी को मजबूत करूंगा। इस मौके पर महबूबनगर पार्लिमानी उम्मीदवार डीके अरुणा, जिला बीजेपी सदर पद्मजा रेड्डी, शांति कुमार और दीगर मौजूद थे। మొట్టమొదటిగా నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే నాకు క్రమశిక్షణ నేర్పిన పార్టీ, నన్ను ఒక నాయకుడు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీలో 1998లో నాగరావు నామోజీ గారు కానీ పద్మజా గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నా దగ్గరికి వచ్చి, జితేందర్ నువ్వు ఈ పార్టీలోకి రావాలే, నువ్వు గెలవవు, మన బ్యాంకు ఖాళీ 1,25,000 నువ్వు రావాలే అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మహా నాయకులు వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు అంటే పెద్ద పెద్ద నాయకులు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో ఉన్న మన హెడ్ వర్కర్ గారు కానీ వాళ్ళందరూ అంత పెద్ద మంది వాళ్ళందరితోటి, అదేవిధంగా మన శ్యామ్జీ గారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ శ్యామ్జీ గారు కానీ వీళ్ళందరి క్రమశిక్షణలో పని చేయాలి, వాళ్ళతో పాటు చేసి పని చేయాలి అని చెప్పి నేను ఆనాడు పార్టీలోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మహబూబ్నగర్ ప్రజానాయకానికి నేను ఎప్పుడు కూడా పవర్ హంగర్ కాదు, పవర్ కోసం నేను ఎన్నడూ కూడా తపన పడలేదు. ఎందుకంటే 96లో మొట్టమొదటిసారి నేను ఎన్టీ రామారావు గారి పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా నాకు 100% తెలుసు నేను ఓడిపోతున్నానని చెప్పి. కానీ ఆడ ఒక్కటే ఏంటంటే నాకు చిన్న బాధ ఏంటంటే వదినమ్మకి అడ్డం వచ్చిన ఆ రోజు ఆమె 2,500 ఓట్లతోటి 2,500 ఓట్లతోటి ఆ రోజు ఓడిపోయింది. నేను 75,000 ఓట్లు ఆ రోజు చీల్చడం జరిగింది. కానీ ఆ రోజు నా తపన ఏంటంటే గెలవాలని కాదు, కానీ ఆనాడు పబ్లిక్లోకి రావాలి, నా మహబూబ్నగర్ ప్రజల్లోకి రావాలి, నేను సేవ చేయాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి అని చెప్పి ఆనాడు నేను పోటీ చేయడం జరిగింది, ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. 98లో బీజేపీ తరఫు నుంచి పోటీ చేసినా నేను ఓడిపోతానని చెప్పి తెలిసినా కానీ ఆనాడు నేను పోటీ చేసి 2,50,000 ఓట్లు వచ్చినాయి. 99లో ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయో 13 నెలల్లోనే ప్రజలందరూ కూడా మెచ్చి 4,50,000 ఓట్లు అందరూ కూడా ఆనాడు బీజేపీలు నాకు వేయడం జరిగింది. అంటే క్రమశిక్షణగా ఉండి మంచి పనిచేసి పబ్లిక్ సర్వీస్ చేసే మనిషికి ఎల్లప్పుడూ గెలుపు ఉంటుంది, మంచి ఉంటుంది అని చెప్పి ఆనాడు ప్రజలు నిరూపించారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే సంఖ్య, అదే 4,50,000 ఓట్లు రేపు పొద్దున వదినమ్మకు కూడా రావాలని చెప్పి కూడా మేమందరం కూడా శాయశక్తుల అన్ని రకంగా మేము కూడా కృషి చేస్తాం, పని చేస్తాం. ఆయన 9.5 లక్షలనే పోల్ అవుతాయి, 9.5 పోల్ అవుతాయి. దాంతో విజయం తప్పగా ఆమెకు రావాలని చెప్పి, అందుకే 2004లో నాకు సీట్ రాకపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నా, 2009లో నేను ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నా, 2014లో నాకు ఉచిత స్థానాలు కల్పించిన నేను ఆ రోజు తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పి కూడా నాకు తెలియకుండా ప్రజల కోసం, ప్రజలు పోరాడుతున్న తెలంగాణ కోసము నేను కూడా ఆనాడు ఒక యోధునిలా ఆనాడు పార్టిసిపేట్ అయ్యి అక్కడ ఉన్న రస్తా రోకోలు కానీ, లేకపోతే రోడ్ల దిగ్బంధం కానీ, లాస్ట్కు 3 రోజులు జైలుకు పోవడం కానీ ఇవన్నిటిని కూడా చేసిన తర్వాత ఆనాడు మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ గారు నాకు ఇచ్చిన తర్వాత ఢిల్లీలో కూడా మన వాణిని, మహబూబ్నగర్ వాణిని, అదేవిధంగా తెలంగాణ వాణిని దేశ చిత్రపటం మీద తీసుకెళ్ళానని చెప్పి నాకు ఫుల్ నమ్మకం ఉంది. నాకు ఇచ్చిన పనిని నేను న్యాయంగా పూర్తి చేశానని చెప్పి కూడా నాకు ఎదుంది. దాని తర్వాత నా మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది, మీ అందరికీ తెలుసు. సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అయింది అనేది, ఎందుకంటే ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడైనా కానీ ఏదైతుందో అది దుష్మన్ల మీద అవుతుంది. దుష్మన్ల మీద
భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు మోదీ గారి నాయకత్వంలో మన శత్రువుల మీద చేసిండ్రు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు మిత్రుల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి ఇవాళ మళ్ళీ నాకు మోదీ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీ దగ్గర నుంచి అమిత్ షా గారి దగ్గర నుంచి ఏదైతే పిలుపు వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వాళ్ళు మళ్ళీ భారతదేశంలో అంటే నన్ను ఒక సీఎం డ్రాప్ చేస్తే ఒక పిఎం ఎత్తుకున్నాడు. కాబట్టి నాకు ఎల్లప్పుడు కూడా ప్రజల మెప్పున్నది, ప్రజల సేవ చేశాను. కాబట్టి వాళ్ళతో పాటు ఉండి నా అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా దేవుడిచ్చిన నా ఈ అదృష్టాన్ని ఎవ్వరు గుంజుకోలేరు అనేది ఇది నిరూపణ అని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రేపు పోటీ చేయాలి, గెలవాలి అనేది తప్పన కాదు నాది. ప్రజలలోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజల్లోనే సేవ చేస్తూ ఉండే అవకాశం ఇవాళ నాకు భారతీయ జనతా పార్టీ మళ్ళొక్కసారి పిలిచి మర్యాదపూర్వకంగా ఇచ్చినందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న ఎలక్షన్ ప్రచారంలో కానీ రేపు వస్తున్న మోదీ గారి మీటింగ్లో కానీ నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే మీ మనసు మీద చేయి పెట్టుకొని మీరు ఓటేయండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ దేశ రక్షణ కావాలి, దేశానికి ఒక ప్రధానమంత్రిని మనం ఎన్నుకోబోతున్నాం, దేశాన్ని నిలబెట్టే ఒక లీడర్ను మనం ఎన్నుకోబోతున్నాం, దమ్మున్న లీడర్, గట్స్ ఉన్న లీడర్ని ఇవాళ మనం ఏదైతున్నదో ఎన్నుకోబోతున్నాం. అంటే భయపడకుండా, ఎనికి జరగకుండా మీరు అందరు కూడా చూసి ఏ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎంత అవమాన పాలైనా కానీ, ఎంత చేసినా కానీ ముందుకెళ్ళి భారతదేశాన్ని రక్షించాలి, భారతదేశాన్ని బాగు చేయాలి, భారతదేశంలో ఉన్న బ్లాక్ మార్కెటింగ్ని ఖతం చేయాలి, ఇక్కడున్న ట్యాక్సేషన్ను ఇచ్చేయాలి. ఏ విధంగా అయితే బ్యాంకు నుంచి ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ కూడా లోన్స్ తీసుకొని అవన్నిటిని కూడా ఎగబెడుతున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిప్పి ఆ డబ్బునంతా కూడా మళ్ళీ దేశానికి తీసుకురావాలి, ప్రజలకందరికీ ఆ డబ్బు అందాలని చెప్పి ఇవాళ చేస్తున్న ఈ కృషికిలో మేము కూడా భాగస్థులం అవుతున్నందుకు మళ్ళొకసారి అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. చాలామంది ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ అయినటువంటి అన్న జితేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని వీడి తన మొట్టమొదటి ఎంపీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీలోకి తిరిగి రావడాన్ని హృదయపూర్వకంగా అందరం స్వాగతిస్తున్నాం. ఈరోజు అన్న రాక మహబూబ్నగర్ పార్లమెంటులో మరోసారి 1999లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుంచి జెండా ఎగరేసింది. మళ్ళీ 2019లో పాలమూరులో మరి బీజేపీ ఎంపీగా మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రిగా మరోసారి మోడీ గారు ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని అందజేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని మరి బహుమతికి ఇవ్వడానికి మరి అందరూ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో అన్న కూడా ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నను కోరినని, అన్న మీరు అక్కడ ఉండొద్దు, గౌరవం లేని చోట ఉండొద్దు, నేను గౌరవం లేదు కాబట్టి బయటికి వచ్చినా కనీసం దేశం కోసమన్నా పనిచేద్దాం, అధికారం మనకు అవసరం లేదని దేశం కోసం ఈరోజు ఈ దేశ రక్షణ కోసం ఒక బలమైనటువంటి నాయకత్వం, ఒక సుస్థిరమైనటువంటి పాలన ఈరోజు బీజేపీ అందిస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మరి అక్కడ పోయి కనీసం మనం ఈ దేశం కోసమైనా మనం పనిచేద్దాం, పోరాటం చేద్దాం అనేటటువంటి విధంగా అన్నతో కూడా మాట్లాడినా. అన్న కూడా మరి ముందుకు వచ్చి ఈరోజు పార్టీలో చేరినందుకు హృదయపూర్వకంగా